అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా పురోభివృద్ధి చెందాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గత 20 ఏళ్లకు ముందు పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది. ఈ పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేరి ఆర్థిక పరిపుష్టిని సాధిస్తూ స్వయం సమృద్ధి సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పొదుపు సంఘాలు ఇవాళ అధిక వడ్డీల భారానికి గురయ్యి మోసానికి గురవుతున్న మోసపోతున్నటువంటి ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. తిరుపతిలో పొదుపు సంఘాల మహిళా సంఘాల సభ్యులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఇవాళ ఏం జరిగింది? మీరు ఎందుకు మోసపోయినారు? ఎవరు మిమ్మల్ని మోసం చేశారు? ఏంటి? నమస్కారం అండి. నా పేరు మహేశ్వరి. నేను శ్వేతసాయి సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. దాదాపు 6 సంవత్సరాలుగా ఉన్నాను. ఆ సంఘానికి సంబంధించిన ఆర్పి స్వయం కృషి సమైక్య అంటే ఒక 25-30 సంఘాలకు ఆర్పిగా వ్యవహరిస్తున్న హేమలత అనే ఆవిడ చీటీలు వేస్తుంది, సంఘాలు నడిపిస్తుంది అనేసి తెలిసింది. సరే, సంఘంలో చేరాము. లాక్డౌన్ వల్ల మేము ఆర్థిక ఇబ్బంది కొంచెం ఎదురయ్యి దానివల్ల కొంచెం ఒక 30,000 దాకా అప్పు తీసుకున్నాము. 30,000 నుంచి 40 అట్లా పెరుగుతూ వడ్డీ కట్టినప్పుడు ఆ వడ్డీని అసలు కేసేస్తూ మా దగ్గర డబ్బు లేనప్పుడు ఆ డబ్బు అడగడము. ఆ డబ్బు మేము ఇవ్వలేని టైంలో అక్క టైం ఇవ్వు ఇస్తాము అన్న టైంలో లేదు పలానా వాళ్ళు వారం వడ్డీకి ఇస్తారు, వారం వడ్డీకి తెస్తా అన్నాము, వారం వడ్డీ కట్టాలి అనేసి అని దాదాపు నేను 3 లక్షలకు గాను 7,15,000 రూపాయలు నేను అప్పు చెల్లించేశాను. హేమకకి ఇవ్వాల్సింది. పలానా డేట్లు అని నేను కొదవులు పెట్టి మరీ ఇచ్చినాను. ఇది ఆవిడకి సంబంధించిన ఇవన్నీ కట్టినా కానీ చీటీలు వేస్తుందండి ఆవిడ. ఆ చీటీ వేసుకొని ఎత్తిచ్చినా కానీ ఇదిగోండి 10వ చీటీ, 10 నెలల చీటీ, 10 చీటీ అయిపోయినా ఈ చెక్కులు బాండ్లు ఇవ్వకుండా ఇలా అవన్నీ పెట్టుకొని ఈవిడ సత్యవతి అట్లా కొంతమంది, అందరి పేర్లు చెప్పలేము కానీ కొంతమంది ఉన్నారు ఆవిడకి సపోర్టివ్గా. దాదాపు నేను 1.5 సంవత్సరం ముందు ప్రెస్ మీట్ పెట్టాను. ఇంకా నా వల్ల కాక స్టేషన్కి వెళ్తే కంప్లైంట్స్ తీసుకోక స్పందనకి వెళ్తే తిరుపతి పోలీస్ గ్రూప్లో నా ఫోటో వచ్చింది అనేసి అని నువ్వు ఎలా కంప్లైంట్స్ ఇస్తావు, నిన్ను నీ భర్తని ఏం చేస్తానో చూడు అని ఆవిడ బెదిరించి మరీ చేయడంతో నేను ఇచ్చిన ప్రెస్ క్లబ్కి సంబంధించినవండి. పోయిన సంవత్సరం దాదాపు 2023 మార్చిలో నేను ఇచ్చినవి. ఆవిడ నుంచి ప్రాణహాని ఉంది, నన్ను కాపాడండి అని చెప్పినా అటువంటి హింస నేను భరించలేకపోతానని చెప్పినా ఎవరు కానీ నాకు న్యాయం చేయలేదు. కాదమ్మా, ఇప్పుడు మీరు ఇన్ని రోజులు మీరు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు అటు పోలీస్ అధికారులకు కానీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్ళామండి. మెప్మా కంటే చెప్పారు. మెప్మాకి అంటే పీడీ మేడం రాధమ్మ గారు హెడ్. ఆవిడకి నేను కంప్లైంట్ ఇచ్చాను. ఆవిడకి కానీ మున్సిపల్ కమిషనర్గా ముందు అనుపమ మంజలి మేడం ఉన్నారు, ఆ మేడంకి ఇచ్చాను. ఆ మేడం కూడా కాల్ చేసి చెప్పారు. అయినా ఆవిడ రాజకీయ ఒత్తిళ్ల ద్వారా ఆమెకు తెలిసిన పలుకుబడి అంతా ఉపయోగించి నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ నా పని అవ్వనీయకుండా, ఆ నాయకులు కూడా నా గోడు వినేయకుండా చేసి ఆవిడ ఎక్కడికక్కడ ఆపుతూ వచ్చింది. ఇవంతా నేను ఇచ్చిన కంప్లైంట్స్ మున్సిపల్ కమిషనర్ గారికి. అంతా నేను ఇచ్చిన కంప్లైంట్స్ ఇవన్నీ నేను కుదవబెట్టి కట్టిన స్లిప్పులు కూడా ఉన్నాయి. నేనంతా చూపించినా కానీ ఆవిడ్ని ఏ మాత్రం కంప్లైంట్ తీసుకోకుండా నా మీదే రివర్స్లో కంప్లైంట్ పెట్టించి ఆవిడ ఈస్ట్కి పిలిపించారు. ఈస్ట్కి పిలిపించి నువ్వు ఆవిడ జోలికి పోకూడదు, ఆవిడని జోలికి రాకూడదు, నీ చెక్కులు ఆవిడ ఇవ్వడం కుదరదు, ఆవిడ కోర్టులో తెలుసుకుంటారు అనేసి అంటే నా దగ్గర సాక్ష్యాధారాలు సహా ఉన్నాయి సార్, నేను కోర్టుకు వెళ్తాను, ఆవిడ కనీసం నా జోలికి రానివ్వకుండా నా భర్తని కానీ నా బిడ్డని కానీ ఏం చేయనీయకుండా న్యాయం చేయండి అంటే అక్కడ వరకు రాసిచ్చి పంపించేశారు. ఇది జరిగి 1.5 సంవత్సరం అయింది. ఈవిడ గాయత్రి అనే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళానండి. కలెక్టర్ గారు ఏం చెప్పారు? అప్పుడు స్పందనకు సంబంధించి ఏదో పెడతారు కదండి సోమవారం, అక్కడ లెటర్ ఇచ్చేసి వచ్చేసాను. కలెక్టర్ గారిని మాట్లాడించేంత అవకాశం నాకు ఇవ్వలేదు. నేను మాట్లాడింది మాత్రం అనుపమ మంజలి గారితో మాట్లాడాను, ఎస్పీ సార్కి వెళ్ళాను, ఎస్పీ సార్ కంప్లైంట్ ఇచ్చాను, అంతా అయిపోయింది. కానీ అప్పుడు ఆవిడ తీయలేదు. నేను సంఘంలో నా పేరే నాకే తెలియకుండా నా సంఘంలో ఇంకా నాదే 30,000 ఉందని నిన్న మెప్మా సంఘానికి వెళ్ళినప్పుడు తెలిసింది. ఎందుకు నన్ను ఇంకా సంఘంలో సభ్యురాలుగా తీయలేదు అంటే అప్పుడు తెలిసింది. నేను సాక్ష్యాలతో చూపించానమ్మా, నా దగ్గర ఏ అప్పు లేదు తల్లి, నా నెంబరు వాళ్ళ దగ్గర ఉంటుంది. సంఘంలో ఒక రోజు కట్టకపోతే 2వ రోజు సభ్యులు వచ్చి అడిగే హక్కు సభ్యులకు ఉంది. ఎందుకంటే 10 మంది సంఘాలు నడుపుతున్నప్పుడు ఆవిడ కట్టడం కాదు, సంఘాల్లో అందరూ కట్టాలి. ఈవిడ ఇట్లా మారుతూనే సంఘాలు ప్రతి ఒక్కరి మీద అప్పులు తీసేసి వాళ్ళు కట్టాలి వీళ్ళు కట్టాలి, ఆ వ్యక్తిగత అప్పుల్ని మా సంఘాల ద్వారా మా మీద రుద్ది సభ్యులని మా మీదకి గొడవలకు పంపించే విధంగా చేస్తోంది ఆవిడ. మహిళా సంఘాలు పొదుపు సంఘాలను ప్రోత్సహించాల్సినటువంటి ఆర్పీలు సంఘ సభ్యుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ మరింత మందిని కూడా మోసం చేస్తున్నారు. మీరు ఏ విధంగా సఫర్ అయ్యారు? మీ ప్రాబ్లం ఏం? సార్, నా పేరు గాయత్రి సార్. ఆమె దగ్గర సాయి సంఘంలో సభ్యురాలుగా ఉన్నాను. ఆమె దగ్గర చీటీల నిమిత్తం మేము చీటీలు వేసాము. తిరిగి ఆమె దగ్గర మా అవసర నిమిత్తం మేము అప్పు తీసుకున్నాము. తిరిగి మేము చెల్లించాం. రోజు వడ్డీ, వారం వడ్డీ, నెల వడ్డీ అన్నీ 15 రూపాయల వడ్డీ లెక్కన చెల్లించాం.
అంతకు ముందు కూడా తన ఒక బాధ్యురాలు, మా వెనక ఇంకా బాధ్యురాలు ఉన్నారు. కానీ ఆమె భయానికి, ఆమె అరాచకానికి మేమెవరు బయట ఎంతమంది ఉన్నారమ్మా మీలాగా మోసపోయిన వాళ్ళు? ఇంకా 20 మంది కుటుంబాలు ఉన్నారు సార్. ఇంకా 20 మంది కుటుంబాలు ఆమె వల్ల ఉన్నారు బయట రాలేక. ఎందుకంటే మా ఫ్యామిలీ మీదకి వస్తుంది, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. మీరు మమ్మల్ని వచ్చి అడిగారంటే మేము మీ ఫ్యామిలీ దగ్గరకు వస్తాం, మీ అత్తగారి ఇంటికి వస్తాం, మీ మొగుడు దగ్గరకు వస్తాం, మా అమ్మగారి ఇంటికి వస్తాను. వాళ్ళు చేయడం, మా బాండ్లు మా చెక్కులు అన్నీ తీసుకొని తిరిగి మేము చెల్లించినా తిరిగి మా బాండ్లు చెక్కులు మాకు ఇవ్వడం లేదు. మమ్మల్ని మానసికంగా టార్చర్, అంత టార్చర్ పెడతాం. మేము ఆల్రెడీ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము, సిఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చాము. అందరి దగ్గరికి మేము ఏ నాయకుల దగ్గరికి అయితే వెళ్తామో మాకు న్యాయం చేయమని, ఆ నాయకుల దగ్గరికి మాకన్నా ముందే తను వెళ్తా ఉంది. ఎందుకంటే తన అవినీతి బయటపడిపోతుంది కాబట్టి మాకన్నా ముందు తనే ముందు వెళ్తాంది. మేము ఇవన్నీ భరించలేక ఆఖరికి మన జనసేన పార్టీ రాజేష్ అన్న దగ్గరకు వచ్చాం. ఆ అన్న దగ్గరకు వచ్చి మా బాధలన్నీ అన్నకు వెల్లడించుకుంటే, ఇప్పుడు అట్ట కాదమ్మా, ఈ నెలగా మీరు సఫర్ అవుతున్నారు అంటే స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం. ఏం చెప్పారమ్మా సార్ మాకు నిన్నటికి అది అన్న ద్వారా వెళ్ళాము, రాజేష్ అన్న ద్వారా మేము అన్నకు చెప్పుకుంటే అన్న మాకు అపాయింట్మెంట్ తీసి ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాము. ఇది వరలో ఉన్నటువంటి అంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్లారా? ఏం చెప్పారమ్మా? వాళ్ళు చేస్తాము, న్యాయం చేస్తామని చెప్పినారు. మళ్ళీ మాకు న్యాయమే జరగలేదు. 40 ఏళ్ళకు ముందు ఉన్న పార్టీ పెద్దవాళ్ళ దగ్గరని పోయినాము, ఎవరెవరు ఉన్నారో పెద్దవాళ్ళ దగ్గర అన్నీ పోయినాము. మాకు న్యాయం జరగలేదు. ఇప్పుడు మన రాజ్యసభ అబ్బాయి దగ్గర వచ్చి మేము చెప్పినాం ఈ మాది మా పరిస్థితి. మీ ప్రాబ్లం అంటే మీకు ఇప్పుడు మీరు ఒక్క నిమిషం మీరు సంఘ సభ్యులుగా మీ దగ్గర ఎంత డబ్బులు డిమాండ్ చేసింది? మీ దగ్గర నుంచి మీరు ఎంత ఇచ్చారు? సార్ మాకు ₹1,00,000 తీసి ఇచ్చిన, ₹1000 ఆమెకి ఇవ్వాలా, శివ మేడంకు ₹100 ఇవ్వాలా. ఆ మాదిరి 10 మంది దగ్గర అడిగి తీసుకునింది. నేను అడిగిన, ఏమ్మా నువ్వు మాకు ఏమి చేసినావో, మేమే మాట్లాడుకున్నామో, మేమే లోన్ తీసుకున్నాము, నీకెందుకు 1000 ఇవ్వాలా? 1000 మా ఆయన మేస్త్రి పని చేస్తాడు, తెల్లారిపోయినట్టున సాయంత్రం వచ్చిన ₹1000 ఆమెకి ఎందుకు ఇవ్వాలా? నేను చాలా బాధల్లో ఉండండి. మా బిడ్డకి లోన్ పెట్టకుండా నా పరువు ఇప్పుడు తీస్తున్నారు. సత్య, ఏమా, భువనేశ్వరి సంఘంలో నిర్మల, అలేఖ్య, వీళ్ళని నలుగురు ఏడపోయినా కూడా నా పరువు తీస్తున్నారు. నేను చాలా బాధలు ఉన్నా. నా వల్ల కాకుండా నేను రాజాస్ దగ్గర వచ్చి నా అబ్బాయి నాకు న్యాయం చేసినాడు. ఎమ్మెల్యే దగ్గర దొడుకొని పోయేసి మాకు వెంటనే న్యాయం చేసినారు. మాకు ఇప్పుడు న్యాయం కావాలా, న్యాయం జరగాల, ఆమె ఆర్పిగా తీయాలా. మాకు మా మాది సభ్యులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి న్యాయం జరగాల. మా పరువు పోతుండదండి, మేము బతికేదే కష్టంగా ఉండదు. ఈ మాది పరువు తీసినారన్నా మేము గౌరవంగా బతికే వాళ్ళు ఎట్ట బతికేది? ఈ మాది వీళ్ళు నలుగురిని మా ప్రాణం తీస్తున్నారు. మీరు అడగాల, న్యాయం అడగాల. పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి ఆర్పీలు అంటే సంఘ సభ్యులను ప్రోత్సహించి ఆర్థికంగా తోడ్పాటు అందించాల్సిన ఆర్పీలు రాబందుల్లా తయారయ్యి పొదుపు సంఘాల సభ్యుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ తిరిగి వాళ్ళనే ఇబ్బందులు పెడుతున్నారు. వారి మీద చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని చెప్పి పొదుపు సంఘాల సభ్యులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి బాధితులందరూ జనసేన నాయకుల్ని సంప్రదించారు. ఎమ్మెల్యే ద్వారా తమకు న్యాయం జరిపించాలని చెప్పేసి పదే విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి, సార్ ఇవాళ పొదుపు సంఘాల సభ్యులు మీతో ఏమని రికమెండేషన్ చేశారు, ఏంటి? నిన్న వీళ్ళు వేరే వాళ్ళు అడిగారంట, మేము ఎమ్మెల్యే గారిని కలవాలి, ఎలా కలవాలి, ఏమని అంటే భవనగర్లో జనసేన పార్టీ ఆఫీస్ ఉంది, అక్కడ వెళ్ళారంటే మీరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారు అతను అంటే. వీళ్ళందరూ కూడా నా దగ్గరికి ఒక 30 మంది రావడం జరిగింది. 30 మంది పైన వచ్చారు నా దగ్గరికి. అందరూ వచ్చి వాళ్ళు రావటము ఓని ఏడుపుతోనే స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమమ్మా ఏమైంది, ఎందుకు చెప్పండి, మీ సమస్య ఏమని చెప్పండి అమ్మా అంటే, మేము గత 5 ఏళ్ళుగా గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళందరినీ కూడా అడిగాము, మేము పోలీసులు ఆశ్రయించాము, అందరిని ఆశించినా కానీ మా సమస్య ఎవరు క్లియర్ చేయలేదు, చెప్పులు అడిగేంత వరకు మేము తిరిగినా కానీ మా సమస్యలు ఎవరు క్లియర్ చేయలేదు. ఏమమ్మా ఏమైందని అంటే, సంఘంలో హేమ అనేసి ఒక మహిళ సంఘంలో ఆర్పీగా ఉందంట. ఆమె ఏం చేస్తుందిరా అంటే, ఆర్పీలో డబ్బులు వచ్చి సంఘం వీళ్ళందరూ ఏదో లోన్ పెట్టుకుంటారంట. అంటే సంఘం గురించి నాకు పెద్ద ఐడియా లేదు. సంఘం గురించి లోన్ పెట్టుకొని ఏదో 10 మందికి డబ్బు వచ్చే డబ్బుల్ని వీళ్ళకి ఇవ్వకుండా ఆ డబ్బులు తీసుకొని రోజు వడ్డీకి, నెల వడ్డీకి, వారం వడ్డీలకి తిప్పి ₹10 ఇంట్రెస్ట్, అది కూడా ₹1 ₹2 కాదండి, ₹10 ఇంట్రెస్ట్తో తిప్పి వాళ్ళ తాళ్ళుబొట్లు కూడా అమ్ముకునే అంత దిశకి తీసుకొని వచ్చిన ఈ హేమకి మటుకు అన్యాయం, వీళ్ళందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి వీళ్ళు నాకు చెప్పడం జరిగింది. అమ్మ అవునమ్మా, సరే అమ్మ నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్తే 5 ఏళ్ళు జరగని ఆ ప్రభుత్వంలో వీళ్ళకి న్యాయం జరిగింది. కరెక్ట్గా ½ అవర్లో ఎమ్మెల్యే గారు తీసుకుని వెంటనే ఆయన ఒక లెటర్ ఇచ్చి, మీరు వెళ్ళండి వెంటనే రాజేష్ నువ్వు దగ్గర నుండి వీళ్ళకి పోయి వీళ్ళ పరిశ్రమను క్లియర్ చేయని చెప్పి మళ్ళీ వచ్చి నాకు చెప్పు, మళ్ళీ కూడా చెప్పారు, నాకు వచ్చి చెప్పు నువ్వు ఏం జరిగింది, వీళ్ళు చేశారా లేదా. ఇప్పుడు అది కాదండి, ఇప్పుడు మీ సమస్య దృష్టికి తీసుకెళ్లారు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు, ఆర్పీని కొనసాగిస్తున్నారా లేదా, ఏంటి పరిస్థితి? అదే అండి, ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి ఫస్ట్ ఈ దక్షిణమే మీరు ఇతన్ని తీసేసి ఈ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ఎత్తుకో వేసి నేను ఆమెకి ఇచ్చాను.
నెట్ ప్యాస్ అమ్మగారు ఆమెకి ఇస్తే ఆమె వెంటనే కూడా ఆమె లాగిన్లో నుంచి తీసేసి కూడా చేశారు. వీళ్ళకి న్యాయం ఖచ్చితంగా జరుగుతుందో కూడా మేము చెప్పాము. కాకపోతే వీళ్ళేరా అంటే భయపడుతున్నారు. నిన్న రాత్రి కూడా గాయత్రి అనే అమ్మాయి ఇంటికి వెళ్ళారంట. ఇప్పుడు నా దగ్గర రావడం కారణం కూడా నిన్న రాత్రి గాయత్రి ఇంటికాడికి వెళ్ళి వాళ్ళ అమ్మగారిని బెదిరించారంట. మీరు ఇట్లా వెళ్ళారు, మీ కూతురు ఏం చేస్తాం చూడు, మీ అల్లుండి ఏం చేస్తాం చూడు అని చెప్పి హేమ బెదిరించడం జరిగిందంట. వీళ్ళు భయంకరంగా భయప్రాంతులు అవుతున్నారు. పోలీసుల దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని చెప్పి కూడా మేము అనుకుంటాం. బాధితులకి న్యాయం జరగకపోగా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. దీని పట్ల ప్రభుత్వ అధికారులు, ఉన్నతాధికారులు దృష్టి సారించి సభ్యులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పోలీసులు సైతం దీని మీద దృష్టి సారించి జరిగిన అవినీతి అక్రమాలను వెలుగులోకి తేవాల్సిన బాధ్యత సైతం పోలీసుల మీద ఉందని చెప్పేసి స్థానికులందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని పదే పదే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.